వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాండప్ కామెడీకి కొన్ని హద్దులు ఉంటాయి. హద్దులు మీరి ప్రవర్తించడం ఏమాత్రం శ్రేయస్ కాదు. నేను ఒక వీడియో చూపిస్తాను. కూతురు కదా ఫ్యాన్స్ లా బిహేవ్ చేస్తుంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు బాబు సెట్ ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా. నవ్వేటోడికి సిగ్గులేదు. ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదు. వాళ్ళ బాబాయ్కి అలవాటు ఉంది కదా. ఇది స్టాండప్ కామెడీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2 times. థ్యాంక్ యూ. కరెక్ట్ చేసుకోవాలండి, మళ్ళీ వాళ్ళు కొడతారు. అందుకే కొడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు క్లారిఫై దట్, లైక్ ఎందుకు డివోర్స్ అయింది అనేది పక్కన పెట్టండి. లైక్ దేర్ కెన్ బి మల్టిపుల్ పర్సనల్ రీజన్స్ వై దే గాట్ డివోర్స్. బట్ మై జోక్ ఇస్, నేను కానీ నిహారిక సిచ్యువేషన్ లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకి ఫోన్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు చెప్తారు కదా, బాబాయ్ చెప్తావా లెఫ్ట్ సైడ్ పెడతారా రైట్ సైడ్ పెడతారా? పవన్ కళ్యాణ్ పాప అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ పెడతారమ్మా, నేను రైట్ సైడ్ 2 సార్లు పెట్టాను. One thing I learned from Pawan Kalyan is how to divorce your wife, and that is a talent. Men should learn it. Talent endukante, like all the divorces are happy breakups. Yeah, happy breakups ante enti okappudu ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు విడిపోయి సంతోషంగా ఉన్నాం. That is the version everybody has కదా. అన్యాయం జరుగుంటే మనకి ఈ పాటికి తెలిసిపోయేది. లైక్ one of the ex-wife would have said, నాకు అన్యాయం జరిగింది. ఇంకొకటి కామెడీ చూపిస్తా. Pawan Kalyan has been named as the Deputy Chief Minister. I feel that Pawan Kalyan should be the Minister of External Affairs. Because he is the only Indian who made a Russian go down. ఇవి కామెడీనా? ఒకళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి దూరి మాట్లాడటం ఇజ్జత్ అనిపిస్తలే? మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేది హాస్యం, కానీ మనుషులను కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం, కానీ బాధించేది కాదు. తన గురించి నువ్వు చేసే కామెంట్స్ చూసుకుంటే సబబే, కానీ ఎదుటివారి జీవితాలపై కామెంట్స్ చేయడం సబబు కాదు. ఒక వ్యక్తి బాధకు ఓదార్పునిస్తే మానవత్వం, కానీ అదే వ్యక్తి బాధని నవ్వుల పాలు చేస్తే మనిషివే కాదు. కానీ ప్రస్తుతం హాస్యం పేరుతో చేస్తుందేంటి? జంధ్యాల వంటి దర్శకుల హాస్యం ఎటుపోయింది? ఇతరులను బాధ పెట్టకుండా గంటల తరబడి నవ్వించిన జంధ్యాల ఎక్కడా? వాడు నవ్వితే కానీ అది కామెడీ అని తెలుసుకోలేని ప్రస్తుత హాస్యం ఎక్కడ? హాస్యం వికృత్వానికి దారితీస్తుందా? తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ట్రోలింగ్ 3 రకాలు. ఒకటి నేరుగా మాట అనుకోవడం, రెండవది సోషల్ మీడియాలో ముఖం చూపించకుండా ఏదేదో మాట్లాడటం, మూడవది స్టాండప్ కామెడీ అనే పేరుతో ఓ మనిషి నిలబడి తనకు నచ్చినట్టుగా మాట్లాడటం. దానికి దిగువ కూర్చున్న వాళ్ళు చప్పట్లతో శభాష్ అనడం. ఈ మూడిటి లక్ష్యం ప్రేక్షకుణ్ణి నవ్వించడమే, కానీ అవి శృతి ముంచిపోతున్నాయి. వీటిలో స్టాండప్ కామెడీ కాస్త డిఫరెంట్. సినిమా హీరోలు, రాజకీయ ప్రముఖులే వీరి టార్గెట్. అందరూ స్టాండప్ కామెడియన్లు అలా లేరు. ఏ వ్యవస్థ అయినా కొందరు చేసే దిక్కుమాలిన పని అందరికీ చెడ్డ పేరు తెస్తున్నట్లే స్టాండప్ కామెడియన్లలో కూడా చాలా వరకు హెల్దీ కామెడీ చేసే వాళ్ళు ఉన్నారు. సమస్య అంతా రాజకీయ, సినిమా ప్రముఖుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేవారిదే. 2-3 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో స్టాండప్ కామెడీ బాగా పెరిగింది. స్టాండప్ కామెడీ హబ్లు క్రియేట్ చేసి మరీ రోస్టింగ్ చేస్తున్నారు. రోస్టింగ్ అంటే ట్రోలింగ్కి మరో మెట్టు ఎక్కువ అన్నమాట. రాజకీయ నాయకుల్ని, సినిమా హీరోల్ని కలగలిపి నోరు పారేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో అయితే కేసులు నమోదు, కోర్టు మెట్లు ఎక్కి సంజాయిషులు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకా మన దగ్గర అంత పరిస్థితి రాలేదు. అయితే ఇప్పుడు తెలుగు స్టాండప్ కామెడీ అనుదీప్ కటికాల చేసిన కామెడీ స్టాండప్ ఎంత రిస్కో చెప్పకనే చెప్తోంది. జనాలను నవ్వించడానికి కామెడీ చేయాలి, కానీ కుటుంబాలు, వ్యక్తిత్వ హననం చేయకూడదు. ఆ విషయం మర్చిపోయి కొంతమంది స్టాండప్ కమెడియన్లు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్తున్నారు. అలా అనుదీప్ కటికాల ఇటీవల ఒక షోలో కొనిదెల నిహారిక విడాకుల గురించి, పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కామెంట్లు చేశాడు. దీంతో ఆయన మీద మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అనుదీప్ కటికాలకి ఇదేం కొత్త కాదు. గతంలోనూ చాలాసార్లు శ్రీని ప్రముఖులపై విఘాటు కలిగించే కామెడీ చేశారు. ట్రోలింగ్ చేసే వారికి ముందుగా కనిపించేది బాలకృష్ణ. ఆయన పెద్దగా పట్టించుకోకపోవడంతో మెజారిటీ ట్రోలింగ్స్ ఆయన పైనే చేస్తుంటారు. ఇక స్టాండప్ కమెడియన్లు సైతం ఆయనను ఓ పాములా వాడుకుంటున్నారు. అందులో అనుదీప్ కటికాల అతీతం ఏం కాదు. బాలకృష్ణతో మొదలైన ఈ వ్యక్తిగత హననం
సన్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వరకు వెళ్ళింది. ఇటీవల విడాకుల గురించి కామెడీ చేస్తూ నిహారిక పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్కి ఇదివరకే 2 సార్లు విడాకులు కావడంతో ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉందని, నిహారిక ఆయనకు ఫోన్ చేసినట్లు, సంతకం ఎక్కడ పెట్టాలని అడిగినట్లు కామెడీ చేశారు. వీడే అనుకుంటే రఫీక్ అని మరో స్టాండప్ కమెడియన్ హద్దులు దాటేశాడు. 4 గోడల మధ్య జరిగే విషయాలను స్టేజ్ పై చెప్పి నవ్వించే ప్రయత్నం చేశారు. సిగ్గు శరం లేకుండా కామెడీ పేరుతోటి ఆడపిల్ల, వాళ్ళ పర్సనల్ లైఫ్ నీకెందుకు? వాళ్ళ పర్సనల్ లైఫ్ వల్ల నీకేమన్నా ఒరిగిందా? ఒకటి పర్సనల్ లైఫ్ని చూయించి పైసలు సంపాదించుకోవడం ఎంత నీచం తెలుసా? ఆ డబ్బుతో బతకడం కంటే సావడం నయం. ఇలాంటి నీచులు సంస్కారం మర్చి, మనుషుల మన ఇంగితం మర్చిపోయి ఎదుటివారి జీవితాలతో ఆడుకుంటారు. వాటికి నవ్వు అని పేరు పెట్టుకుంటున్నారు. వీరి జీవితాలపై వీళ్ళు కామెంట్ చేసుకోరు, ఎవరు కామెంట్ చేయకూడదు. ఎదుటివారు మాత్రమే లోకువ. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నిహారికతో పాటు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇలా సినీ రాజకీయ నాయకులను తులనాడుతారు. తన శాడిజాన్ని బయటకు తీస్తూ అక్కడున్న వారిని నవ్వించరు. వాళ్ళు శాడిస్ట్లా మాదిరే నవ్వారు అంటే ఇటువంటి వికృత క్రీడ సహజమైపోయింది. దీనికి ఫుల్ స్టాప్ పడాలి. సినీ నటులు, రాజకీయ ప్రముఖుల కంటే అందరికీ ఈజీ టార్గెట్. సినిమా వాళ్ళు నవ్వించి ఎంటర్టైన్ చేస్తారే కానీ హాని చేయరు. ఇష్టం ఉంటే సినిమా చూడు, లేదంటే లేదు. ఇక రాజకీయ నాయకులు సమయానికి తిన్నామా లేదా అని పక్కన పెట్టి మరీ పనిచేస్తుంటారు. వాళ్ళు మనుషులే అనే ఇంగితం మర్చిపోయి వారి వ్యక్తిగత జీవితాల్ని నవ్వుల పాలు చేయడం మూర్ఖత్వం. అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్ సహజం. వాళ్ళు కూడా సినిమాల పరంగా వాదులాడుకుంటారేమో కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడరు. గతంలో ఇలాంటి స్టాండప్ కమెడియన్లు సినిమా తారలు, రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలపై ట్రోల్ చేశారు. అప్పుడు సమర్థించిన వాళ్ళు ఇప్పుడు సమర్థించడం లేదు. ఈ లెక్కన స్టాండప్ కామెడీ చేయించడం రెండూ రిస్కే. ఎందుకంటే అది 2 వైపులా పదునున్న కత్తి, పట్టుకునే చేతిని కోసేస్తుంది. మర్చిపోకండి. తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనిందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.